అందరికీ నమస్కారం. ఈరోజు మాఘమాస శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను విని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అని ఒక కంసాలి వ్యక్తి ఉండేవాడు. అతని పనిలో చక్కని నైపుణ్యం చెందినవాడిగా పేరుగాంచుతాడు. అయితే వెంకటాచారి అతని భార్య పేరు సుమతి. ఇద్దరూ కూడా దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు కూడా చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేవారు. నిజాయితీగా పని చేసుకుంటూ ఉండేవారు. అయితే మిగిలినటువంటి తోటి కంసాలుడు కక్కుర్తిపడి కాస్త ఏదైనా కల్తీ చేసుకొని తక్కువ సొమ్ముకే పనులు చేసుకొని ఒప్పుకుంటూ ఉండేవారు. దానివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వస్తుంది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెడతారు. కానీ ఎక్కడా ఏదీ కుదరదు. వెంకటాచారి పక్కింట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య పేరు రుక్మిణి, ఆమె సుమతి. ఇద్దరూ కూడా స్నేహితులుగా ఉండేవారు. ఇక కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు కూడా వారింట్లో పువ్వులు కోసుకొని సుమతికి తీసుకొని వెళ్ళి ఇచ్చేది. అంతేకాకుండా రోజు కాసేపు అంటే 1 గంటైనా వాళ్ళ ఇంట్లో గడిపేది. అలా వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బాధ వేస్తూ ఉండేది. అయితే ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పి చదువుతుంది. ఆ విధంగా శారద పారాయణం చేయగానే మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమవుతుంది. ఇక వివాహానికి కావలసినటువంటి సొమ్మంతా సేకరించి పెట్టుకోవడం అని చెప్పి ఆ పనిలో పడతాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులైనా చేయించలేకపోయానే అని బాధపడతాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి అనేక స్తోత్రాలతో పూజలు చేస్తూ ఉండేది. వివాహం దగ్గర పడుతుందని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలా అనుగ్రహించమ్మా అంటూ ఆ తల్లిని ప్రార్థించేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగే పువ్వులు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాదు. రోజు తప్పకుండా వస్తుంది కదా ఈ పిల్ల, మరి రోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. పద్మప్రియ చెంగున వస్తుంది. రావడానికి ఆలస్యమైందని చెబుతూ పువ్వులు తీసుకొని సుమతి చేతిలో పెడుతుంది. అయితే ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా తేజస్సుతో ఉంటుంది. సుమతి పద్మప్రియని ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడుగుతుంది. లేదత్తయ్యా, రోజులాగే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పువ్వులు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని చెప్పింది అని చెబుతుంది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తానని చెప్పి చెంగున బయటకు వెళ్తుంది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది. కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దాంలే అనుకుంటుంది. అలా వంటింట్లోకి వెళ్ళి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకొని వచ్చి చక్కగా పూజ గదిలో కూర్చుంటుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనిపిస్తాయి. ఇవేమిటి, ఇవెక్కడి నుంచి వచ్చాయి? తానిక్కడ పెట్టింది 1 జతే కదా, లేదా నేనేమైనా పరధ్యానంలో ఉండి గమనించుకోలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతల గాజులు ఇచ్చిందా అని ఆలోచిస్తూ ఉండగా పూజ పూర్తి చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెడుతుంది. ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆమెను చూసినటువంటి రుక్మిణి, ఏమిటి వదినా, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడుగుతుంది. అది విన్న సుమతి నోట మాట రాదు. అదేమిటి వదినా, ఇందాకే కదా పద్మప్రియ వచ్చిచ్చింది, నువ్వు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అంటుంది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదినా, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి? నిన్నటి నుండి పిల్లకు ఒకటే జ్వరం, మంచం కూడా దిగలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, అసలు ఆమె మీ ఇంటికే రాలేదు. మరి అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తీసుకొస్తుందో చెప్పు? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనలేదు అని చెబుతుంది. అది విన్నటువంటి సుమతికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇందాక వచ్చిందెవరు, ఈ గాజులు నాకు ఇచ్చిందెవరు అని ఆలోచిస్తూ ఉండగా వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మి అని అనిపిస్తుంది. ఆ విషయమే రుక్మిణితో కూడా చెబుతుంది. వారిద్దరూ ఆశ్చర్యపోతారు, ఎంతో ఆనందిస్తారు. జరిగిన విషయం అంతా వారి భర్తలకు చెబుతారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అవధులుండవు. వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అని చెప్పి తెలుసుకుంటారు. ఇక ఆ విధంగా వారు ఎంతో సంతోషిస్తారు. వెంకటాచారి దంపతుల సంతోషానికైతే అంతే లేదు. వచ్చింది
సాక్షాత్తు అమ్మేనని చెప్పి తెలుసుకుంటారు. తమను అనుగ్రహించినటువంటి ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. ఆమె తన కుమార్తెలకు సాక్షాత్తు మహాలక్ష్మీదేవే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో సంతోషిస్తారు. ఇద్దరూ పూజ గదిలో నుంచొని జగన్మాతను నమస్కరిస్తూ, ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తి, దీనులైన వారి పట్ల నువ్వు నిజంగా మమ్మల్ని కనుకరించావమ్మా అని ఆ తల్లిని స్తుతిస్తారు. ఇంకా ఈ మాఘమాసపు శుక్రవారం వేళ మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. కైలాసంలో ఒకప్పుడు పార్వతీదేవి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరపి లేకుండా శ్రమపడుతూ ఉంటున్నారు కదా. అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి స్వామి అని అడుగుతుంది. అప్పుడు సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము కూడా మహాలక్ష్మీదేవి యొక్క దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాలకు ఆ తల్లి అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ మహాలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, ఆ తల్లి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆ తల్లి దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతున్నారు. ఎవరైతే ఆ తల్లిని తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని కూడా విస్మరించి అంతా కూడా కేవలం వారి యొక్క స్వయం కృషేనని చెప్పి విర్రవీగుతూ గర్వంతో ఎవరైతే కొట్టుమిట్టాడుతూ ఉంటారో, ఎవరైతే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని ఈసరించుకుంటూ ఉంటారో వారు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు. వారికి చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం వైభవలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడు ఆ తల్లి కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో, రాజవైభోగాలతో తులతూగుతారని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ ప్రభు, అసలు వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అంటూ వేడుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్తాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవలక్ష్మి వ్రతాన్ని, వ్రతకథను చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగెను. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు. అందుకు ఆ తల్లి సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనడుగుతుంది. అప్పుడు భృగు మహర్షి ఆ తల్లికి నమస్కరించి, తల్లి, ఈ ప్రపంచం మొత్తం కూడా 3 ముఖ్య అవసరాలు, అవి శక్తి, యుక్తి, భుక్తి అనే వాటిపైన నడుస్తోంది. మహామాయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడి దగ్గర అర్ధాంగిగా సేవింపబడుతుంది. నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళ నా కుమార్తెగా జన్మించాలని నా కోరికమ్మా అంటాడు. ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది. తత్ఫలితంగా వైభవలక్ష్మిగా అవతరిస్తుంది. భృగు మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను, వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మత్తుతో ఇంద్రుడు చేసినటువంటి ఒక దోషానికి దూర్వాసుడిచ్చినటువంటి శాప కారణంగా ఆ వైభవలక్ష్మి దూరం అయిపోయింది. ఇక ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు. అసలే భార్య విరహ తప్తుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా బాగా ఆలోచించి క్షీరసాగరాన్ని మదించడం వలన తిరిగి మరలా లక్ష్మీదేవిని పొందవచ్చు అని చెబుతాడు. ఆ కారణంగా దేవాసురుడు మందరగిరిని కవంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవపు త్రాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. ఆ 8 మూర్తులే ఆదిలక్ష్మిగాను, ధాన్యలక్ష్మిగాను, ధైర్యలక్ష్మిగాను, రాజ్యలక్ష్మిగాను, సంతానలక్ష్మిగాను, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, ఆమెనే వైభవలక్ష్మి అని కూడా పిలుస్తారు. సర్వ ఐశ్వర్యప్రదాయిని అయినటువంటి ఈ తల్లి మహాభిమాని. ఆమె యందు కొంచెం కూడా అపచారం జరిగితే ఆ తల్లి అసలు మన్నించదు. అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ గురించి చెబుతాను విను. పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికలో పరీక్షించాలని చెప్పి ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు. తత్ఫలితంగా ముందుగా భృగువు సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ అతనికి అవమానం ఎదురవుతుంది. తన రాకను పట్టించుకోలేదని ఆ మహర్షి బ్రహ్మదేవుణ్ణి శపించి కైలాసానికి వచ్చాడు. అక్కడ కూడా
పార్వతీ పరమేశ్వరులమైనటువంటి మనం అతని రాకను గమనించుకోకుండా ఏమీ ఎరుగని వారి వలె సరస సల్లాపాల్లో మునిగి ఉన్నాం. అది చూసినటువంటి భృగువు పట్టరానటువంటి కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీనారాయణులిద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించుకోలేదు. అందుకు ఆ మహర్షి పట్టరానంత కోపంతో శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం పైన తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు. కానీ అందు నిమిత్తమై లక్ష్మీదేవి బాగా అలిగింది. తన నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తన్నినటువంటి భృగువును శిక్షించకుండా విడిచిపెట్టినటువంటి శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కొల్హాపురం నందు ఉంది. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయి అయినటువంటి ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవు తెలుసా? సరే, అందుకు ఉదాహరణగా ఇప్పుడు మరొక కథ కూడా చెబుతాను, విను పార్వతి అంటూ పరమేశ్వరుడు ఈ విధంగా వివరించాడు. పార్వతి, చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మీదేవి యొక్క భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు వారు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నతమైనటువంటి వంశాసంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉండేవారు. కానీ రాను రాను వారిలో బాగా అహంకారం తలెత్తింది. దైవ చింతన తగ్గింది. వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వల్లే ఇదంతా కూడా వారికి కలిగింది అనే విషయాన్ని వారు మర్చిపోయి కేవలం అదంతా కూడా వారు చేసుకున్నటువంటి ప్రయోజనం వలన వారి యొక్క ప్రయోజకత్వమే అని చెప్పి భావించారు. మహాపండితుడైనటువంటి శీల భర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం మొత్తం తనను గౌరవిస్తుంది అనే భావన కలుగుతుంది. ఇందులో ఆ వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో బాగా విద్య ఉంది, ఎంత గొప్పవారైనా నాకు డబ్బులిచ్చి మరీ సన్మానించక ఏం చేస్తారు అని భావిస్తాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకుంటాడు. అందుకు వైభవలక్ష్మీదేవి బాగా కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలి అనుకుంటుంది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది. సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. చివరకు కట్టుబట్టలతో మిగిలిపోతాడు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టివేస్తుంది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు. ఇక రాజుగారి ఆస్థానంలో ఉపదళాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి రాజుగారి చేత బాగా గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అంటూ విర్రవీగుతాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమిస్తాడు. అందుకు వైభవలక్ష్మి ప్రమేయం ఏమీ లేదనుకుంటాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహిస్తుంది. అంతటితో అతనిలో ఉన్నటువంటి సద్బుద్ధి నశిస్తుంది. ఇక ఒక వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో అతను గొడవకు కూడా దిగుతాడు. అతన్ని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటూ భయపెడతాడు. అందుకు భయపడిపోయినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరిపోసి తనను కాపాడమంటూ రాజును వేడుకుంటాడు. వెంటనే ఆ రాజు తన సేనలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధిస్తాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది. వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా కేవలం తన తెలివితేటలే వ్యాపారంలో చాలా ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే నేను ఈ విధంగా సంపాదించగలుగుతున్నాను, అంతేకాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్ల వచ్చింది అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు. అతను చివరకు దైవారాధనలన్నీ కూడా మానివేస్తాడు. అతని తలపొగరు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం కూడా మానేస్తారు. అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రాబడి తగ్గి అతని కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోతుంది. ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగిపోతాయి అతనికి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ ఈ పూజలు వ్రతాలు ఏమిటి, వీటికి మరలా వృధాగా ఖర్చు చేయడం దేనికి అనుకుంటాడు. అందువలన చెడు మిత్రుల వలన దుర్వ్యసనాలు పాలవుతాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది.
చివరకు అతను దరిద్రుడైపోతాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు. తరచూ కూడా విశాలను హింసిస్తూ ఉండేవాడు. అయినప్పటికీ ఆ నలుగురు అక్కా చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవలక్ష్మీదేవి తమను తప్పకుండా అనుగ్రహిస్తుందిలే అని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు మరలా పూర్వ వైభవాన్ని కలిగిస్తుందిలే అని చెప్పి పూర్తిగా విశ్వసించేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్నైనా ప్రసాదించమ్మా అనుకుంటూ పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపైన దయ కలుగుతుంది. అలా ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. పిల్లలు, మీ భక్తి ప్రపత్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరు ఈ విధంగా విపరీతంగా ఆవేదన పడుతూ ఉన్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా మీకు సిద్ధించేటటువంటి మార్గం గురించి చెబుతాను. తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు కూడా మీ మీ ఇళ్లల్లో వైభవలక్ష్మీదేవి వ్రతం చేయండి అని వారికి వివరించి చెబుతుంది. అప్పుడు ఆ అవ్వ చెప్పిందంతా విన్నటువంటి అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వ, ఇంతకు మీరు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో చెప్పలేదు. ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా చేయాలి అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ, అమ్మాయిలు, ఇదేమీ పెద్దగా ఖర్చుతో కూడినటువంటి పనేమి కాదు. ఎప్పుడైనా సరే 4 లేదా 6 లేదా 8 అంతకు మించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచినటువంటి గురువారమో లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని, అమ్మ వైభవలక్ష్మీదేవి, ఈ రోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తానమ్మా. అలాగే నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు తల్లి. నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తురాలివై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజను ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచార పాలనం చాలా ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులను దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా కూడా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతూ ఉంటుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడుతూ ఉంటారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవలక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఇక పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావరణములతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదళ పద్మాలతో మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారం, వెండి, రాగి చెమ్మును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడాకులతో కాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను, దాని మీద ఒక రవికెల గుడ్డను పెట్టి ఆ తరువాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం కానీ వెండి నగరం కానీ ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరొత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతన్న శ్రీచక్రమన్నా చాలా ఇష్టం. కాబట్టి ముందుగా గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి తరువాత వైభవలక్ష్మిని అర్చించాలి. ఇక పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి, బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. అలాగే తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటిక బెల్లం, పంచదార అయినా నివేదించవచ్చు. ఏదైనా కానీ నలుగురికి పంచగలిగేలా ఉండాలి. ఇక పూజానంతరం బంగారు, వెండి నాణ్యాన్ని భద్రపరుచుకోవాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లె మొదలైనటువంటి పూల చెట్లు మొదట్లో పొయ్యాలి. కేవలం ధనాకాంక్షులైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. అలాగే
ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అమ్మాయిలు అంటూ ముగిస్తుంది ఆ వృద్ధమాత. తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని చేస్తామని మొక్కుంటారు. మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ప్రారంభిస్తారు. నలుగురు కూడా కడుపేద వాళ్ళు అయి ఉండడం వలన నలుగురు రాగి కలశాలనే వాడుకుంటారు. అందరికన్నా అధిక దరిద్రురాలైనటువంటి శీల కలశంలో రాగి నాణ్యాన్నుంచి పూజిస్తుంది. సుశీల రూపాయి నాణ్యాన్నుంచి పూజిస్తుంది. గుణశీల తన ఇంట ఉన్నటువంటి వెండి నాణ్యాన్నుంచి పూజిస్తుంది. చివరిదైనటువంటి విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధిస్తుంది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధిస్తే వారి హృదయంలో ఉన్నటువంటి భక్తి భావనలే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వారి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యాన్ని పొంది అందరి చేత గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్నే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపించక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడేలా చేశాడు ఆ రాజు. అంతటితో సుశీల కుటుంబం కూడా బాగుపడింది. ఇక ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసుల ఎగుమతి దిగుమతి విషయాల్లో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు. ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు. సహజంగా తెలివిగలిగినటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది. ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపెట్టేస్తాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలు ఎవరైనా కానీ తనను పూజిస్తే వెంటనే ఆ తల్లి కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది పార్వతి అంటూ పరమేశ్వరుడు శ్రీ వైభవలక్ష్మీదేవి యొక్క వ్రతకథ గురించి, వ్రత మహత్యం గురించి ఈ విధంగా వివరించారు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం అనంతాచార్యుల వారిని శ్రీవారికి అత్యంత ప్రియభక్తుడు ఉండేవాడు. అతను స్వామివారికి యొక్క పుష్పకైంకర్యం కోసం స్వయంగా తానే ఒక చక్కని పువ్వుల తోటను పెంచుతూ ఉంటాడు. అయితే జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి అనంతాచార్యుల యొక్క పుష్ప కైంకర్యానికి ఎంతో సంతోషించి అతన్ని కనికరించాలి అని చెప్పి అనుకుంటుంది. స్వామివారితో కలిసి, స్వామి, అనంతాచార్యుల వారు మనకెంతో ప్రియభక్తుడు కదా, అతనిపై దివ్యానుగ్రహం కురిపించడం మన ధర్మం కదా అని చెప్పి చెబుతుంది. అప్పుడు స్వామివారు జగన్మాతతో, ప్రియసఖి, నీకు నీ బిడ్డలంటే ఎంతో అనురాగం, ఆప్యాయత, అతన్ని తప్పకుండా కరుణించి అనుగ్రహిద్దామని చెబుతాడు. అలా రోజులాగే ఆ రోజు రాత్రి కూడా మహాలక్ష్మీదేవి అలాగే స్వామివారు ఉద్యానవనం అంతా కూడా విహరిస్తూ ఒకచోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కనిపించగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలై అమ్మవారు నిలుచుంటుంది. అప్పుడు స్వామివారు 2 గులాబీ పూలను తెంపి తన ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి సిగను అలంకరిస్తాడు. జగన్మాత పులకరించిపోతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అద్భుతమైనటువంటి మల్లెతీగ కనిపిస్తుంది. అందులో నుండి గుప్పెడు మల్లెపూలు తెంపుకొని శ్రీహరిపై విసురుతుంది. ఆ తరువాత స్వామివారు కూడా కొన్ని పుష్పాలను తెంపి తల్లిపై వేస్తాడు. ఆ విధంగా వారిద్దరూ ఆ రాత్రి ఆ ఉద్యానవనమంతా కూడా విహరించి ఎంతో ఆనందిస్తూ ఉంటారు. ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చినటువంటి అనంతాచార్యుల వారికి తోట మొత్తం నలిగినటువంటి పుష్పాలతో చిందరవందరగా కనిపిస్తుంటుంది. అయ్యో, ఎవరో దొంగలు రాత్రిపూట ఇలా ప్రవేశించి తోటంతా కూడా పాడు చేశారే అనుకుంటాడు. అక్కడక్కడ కొన్ని పుష్పాలు కోసుకొని ఆనంద నిలయంలో స్వామికి సమర్పిస్తాడు. ఆ రోజు రాత్రి శ్రీహరి, శ్రీ మహాలక్ష్మి తిరిగి తోటకు మరలా వస్తారు. ఇక ఆ రోజు తోటలో సంపెంగలు, సన్నజాజులు ఇంకా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి పుష్పాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ఇక ఆ దంపతులు ఇద్దరూ కూడా తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడుపుతారు. శ్రీహరి కొన్ని అందమైనటువంటి పుష్పాలను తుంచి జగన్మాత సిగను అలంకరించి మురిసిపోతూ ఉంటాడు. ఆ తల్లి ఆనందానికి అవధులుండవు. అంతలో తెల్లవారడంతో వారిరువురూ కూడా తిరిగి ఆనంద నిలయం చేరుకుంటారు. ఉదయాన్నే తోటలోకి అడుగుపెట్టినటువంటి అనంతాచార్యుల వారి కోపానికి అవధుల్లేవు. తోటంతా కూడా చిందరవందరగా తుంచివేసినటువంటి పుష్పాలతో ఉండడం చూసి ఈరోజు కూడా ఆ దొంగలు వచ్చారేమో అనుకుంటాడు.
ఇక తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క కైంకర్యానికి పెంచుతున్నటువంటి ఆ పూల తోటను ఈ విధంగా పాడు చేశారే, వారిని ఎలాగైనా కానీ పట్టుకోవాల్సిందే అని చెప్పి అనుకుంటాడు. ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకొని ఉంటాడు. రాత్రంతా గడుస్తుంది. చప్పుడు లేదు. హమ్మయ్య! తాను కాపలా కాస్తున్నానులే అని చెప్పి ఎవరైనా గ్రహించారేమో, అందుకని చెప్పేసి దొంగలు కూడా రాలేదే అని అనుకుంటాడు. అంతలో తెల్లవారిపోతుంది. తోట మొత్తం నిన్నట్లాగే చిందరవందరగా ఉంటుంది. పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరివేయబడి ఉంటాయి. ఆ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్టున్నారే అనుకుంటాడు. ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలాగా ఉండవలసిందే అనుకుంటాడు. ఆ విధంగా 8 రోజులు గడిచిపోతాయి. కానీ ఆ చోరులు అతనికి దొరకరు. ఆ చోరులు దొరికేలా తనను అనుగ్రహించమంటూ ఆనంద నిలయంలో స్వామిని శరణు వేడుకుంటాడు. ఇక దయామయురాలైనటువంటి జగన్మాత మహాలక్ష్మి శ్రీమన్నారాయణునితో ఈనాడు అనంతాచార్యుల వారిని ఎలాగైనా సరే కరుణించాలి స్వామి అని అనుకుంటుంది. ఇక భక్తవత్సలుడైనటువంటి శ్రీనివాసుడు కూడా అలాగే అంటాడు. ఆనాటి రాత్రి అనంతాచార్యుల వారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఆ దొంగల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా వారిని పట్టుకోవాల్సిందే అని చెప్పి దృఢ సంకల్పంతో ఉంటాడు. అంతలో ఆచార్యుల వారికి 2 స్త్రీ పురుష ఆకారాలు పూల మొక్కల మధ్య తిరుగాడుతూ కనిపిస్తాయి. సందేహం లేదు, రోజు ఈ పూల మొక్కలను పాడు చేస్తుంది వీరేనని చెప్పి అనుకుంటాడు. వారిద్దరూ కూడా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో కనిపిస్తారు. పురుషుడు అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తాడు. ఇక ఆ స్త్రీ అయితే అద్భుత సౌందర్యంతో దివ్యాభరణాలతో విరాజిల్లుతూ ఉంటుంది. వారిని చూసినటువంటి ఆచార్యుల వారు ఒక్క క్షణం మైమరిచిపోతాడు. ఇంతలో అతనికి కర్తవ్యం గుర్తుకొస్తుంది. నెమ్మదిగా వెనక్గా వెళ్ళి వారిద్దరినీ గట్టిగా బంధిస్తాడు. ఇంకెక్కడికి పోతారు అంటాడు. ఇక ఆ దంపతులు పారిపోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ సాధ్యపడదు. ఆ జగన్నాటక సూత్రధారి జగన్మాత తన భక్తుడితో నాటకాలు ఆడుతూ ఉంటారు. అతని బంధం ఎంతో గట్టిదని అతనికి తోచేలా ముచ్చటపడుతూ ఉంటారు. మరి భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి బంధం అంతే కదా. ఆచార్యుడు వారు దొంగలు దొరికారని చెప్పి సంతోషంలో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుటిన బంధనం తెంచుకొని పరిగెత్తి మాయమైపోతాడు. అది తెలుసుకున్నటువంటి ఆచార్యుల వారికి కోపం వస్తుంది. ఈమె కూడా భర్త వెనకే పరిగెడుతుందేమోనని చెప్పి ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. భార్యను వదిలి ఇలా వెళ్ళిపోతాడా, తిరిగి ఉదయం మరలా భార్య కోసం రాకుండా పోతాడా అనుకుంటాడు ఆచార్యుల వారు. ఇక ఆమెను గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించి ఆ తోటలో ఒక సంపెంగ మానుకు తీగలతో బంధిస్తాడు. అప్పుడు ఆమె తనను విడిచిపెట్టమని అడుగుతుంది. ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి కునుకు తీస్తాడు. అంతలో తెల్లవారుతుంది. ఆనంద నిలయంలో తలుపులు తీసినటువంటి అర్చక స్వాములు ఆశ్చర్యపోతారు. వారి మాట రాదు. శ్రీనివాసుని యొక్క వక్షస్థలంపై ఉండవలసినటువంటి జగన్మాత బంగారు ప్రతిమ కనిపించక ఆందోళన చెందుతారు. ఏమిటి వైపరీత్యం, ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అనుకుంటూ ఉంటారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఇలా చెబుతాడు. మీరేమీ బాధపడనవసరం లేదు. నా ప్రియసఖి అనంతాచార్యుల వారి తోటలో బంధింపబడి ఉంది. మీరందరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా తీసుకుని రండి అని చెబుతాడు. వెంటనే అర్చకులందరూ కూడా పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగమానుకు బంధింపబడి ఉన్నటువంటి మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపిస్తుంది. జరిగిందంతా తెలుసుకున్నటువంటి అనంతాచార్యుడు తనకేమీ తెలియదంటూ ఆ అర్చకులతో మొరపెట్టుకుంటాడు. అప్పుడు అర్చకులందరూ కూడా ఆచార్య వారితో సహా అలిమేలు మంగమ్మను పలు విధాలుగా స్తుతిస్తూ ఒక పూలగంపలో పెట్టుకొని ఆలయానికి తీసుకొస్తారు. ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు. మామా అనంతాచార్య, నీ కూతుర్ని నాకు పూలబొట్టలో తెచ్చిచ్చినటువంటి నీవు నాకు కన్యాదాతవైనటువంటి మామతో సమానం. నీ పుష్ప కైంకర్యానికి మేమిద్దరం ఎంతో ఆనందిస్తున్నాం. ఇదంతా మా వేడుకే అని అంటాడు. అప్పుడు ఆ పూలగంపలో ఉన్నటువంటి అమ్మవారు క్షీరసముద్రరాజ తనయ తిరిగి యథాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరిస్తుంది. అనంతాచార్యుల వారి యొక్క జన్మ ధన్యమవుతుంది. ఇక జగన్మాత శ్రీ మహాలక్ష్మికి తన భక్తులు అంటే ఎంత అనురాగం, ఎంత ఆప్యాయత. ఆ తల్లి గృహంలో గృహలక్ష్మిగా, గోవులలో కామధేనువుగా, యజ్ఞంలో దక్షిణాదేవిగా, చంద్రుడిలో శోభాలక్ష్మిగా, పాతాళంలో నాగలక్ష్మిగా, సూర్యుడిలో తేజోలక్ష్మిగా, పృథ్వీలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి శ్రీమన్నారాయణుడి యొక్క హృదయలక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింపచేస్తూ ఉంది. జై శ్రీకృష్ణ.